నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మన ఆలోచనలే మనం ఏమిటి అనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 2 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం ఉదయం 9:30 చంద్రాస్తమయం రాత్రి 10:31. తిథి చవితి ఉదయం 9:15 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 12:44 వరకు. తదుపరి రేవతి. కరణము విష్టి ఉదయం 9:15 వరకు. తదుపరి భవ రాత్రి 8:04 వరకు. తదుపరి బాలవ. యోగము శివము ఉదయం 9:08 వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:08 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:23 వరకు. వర్జ్యం ఉదయం 11:29 నుండి 12:58 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 8:23 నుండి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 2 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 9:15 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. చవితి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కావున శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. తదుపరి వచ్చే పంచమి వసంత పంచమి. వసంత పంచమి రోజు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఉత్తర భాద్రపద నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 7:10 నుండి రాత్రి 12:52 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత. వసంత పంచమి. సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తాము. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. శ్రీపంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని
బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది. పూర్తి వివరాలు మన ఛానల్ షార్ట్ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూసి ముగ్గురికి షేర్ చేయండి. మీకు మీ పిల్లలకు ఎల్లప్పుడూ ఆ సరస్వతీదేవి ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మార్కండేయుడిని హింసించినందుకు యమధర్మరాజుని నేలకూల్చాడు పరమశివుడు. పరమశివుడి అనుగ్రహం పొందాడు కనుకనే అర్ధాయుష్కుడు పూర్ణాయుష్కుడు అయ్యాడు. ఈరోజు ప్రశ్న: జ్ఞాన సంపదకు అధిదేవత ఎవరు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అనుకున్న లాభాలు దక్కుతాయి. వృషభ రాశి వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. మిథున రాశి ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. కర్కాటక రాశి ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఆటంకాలను అధిగమిస్తారు. సింహరాశి వ్యాపారులకు మరింత లాభాలు దక్కుతాయి. కన్య రాశి ఉద్యోగస్తులకు మరింత గుర్తింపు రాగలదు. తులారాశి కొత్త కాంట్రాక్టులు ఊహించని రీతిలో దక్కుతాయి. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ధనస్సు రాశి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం. మకర రాశి ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిలో పడతారు. కుంభరాశి మీ అభిప్రాయాలపై కుటుంబంలో సానుకూలత వ్యక్తమవుతుంది. మీనరాశి ఆత్మీయులు మీకు అన్ని విధాలా సహాయపడడం విశేషం. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.